తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ వారము కోర్టు సమస్యలు అనేటటువంటివి వస్తాయి. ఆల్రెడీ మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మీ నాన్నగారులు, మీ బంధువులు వాళ్ళందరూ కూడా సెకండ్ సెటంపులు పెట్టుకొని వాళ్ళ పిల్లలకి మీకు ఆస్తులన్నీ రాసేస్తే మీ తమ్ముళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఈ రకంగా కోర్టు గొడవలతో వెళుతున్నారు. మీరు వెయ్యకపోయినా డైరెక్ట్గా మీరు కూడా కోర్టుకి హాజరవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇకపోతే ఈ యొక్క భార్య వలన లాభం, మీకు విదేశాల వలన లాభము, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కేంద్రంలో ఉన్నటువంటి గురు, రవి, బుధ గ్రహాల ప్రభావం వలన మీ ఆరోగ్యం చెక్కు చెదరకుండా మీకు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మీకు అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే యాక్సిడెంట్లు అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వ్యక్తులతో మీరు గతంలో చేసినటువంటి స్నేహాలు మరి వాళ్ళంతా కూడా ఇప్పుడు మీ వీక్ని పాయింట్లని తీసుకొని ఏమేం చేస్తుందని చెప్పేసి చిన్న చిన్న గొడవలకి, డ్రైనేజీ గొడవలు, చెట్లు గొడవలకి వచ్చేసి మీతో ఫైటింగ్లు చేసేస్తూ ఉంటారు. మీరు తిట్టించుకోవడం కాకుండా మీ ఇంట్లో వాళ్ళని కూడా మీ యొక్క మూర్ఖత్వం వలన తిట్టిస్తారు. ఇకపోతే రైతులు విషయం వచ్చేసరికి రైతులు వ్యవసాయం చేశారు కష్టపడి, కానీ ఏమి ప్రయోజనం? మీ పొలమే పోయింది. ఇంకా రైతులు ఏముందయ్యా? బ్రోకర్లకు దబ్బెట్టుకొని మొత్తం తర్వాత వాడు ఎంఓయూ చేయించుకొని మొత్తం పొలం మీద కోర్టు కేసులు వేశాడు. ఈ వారం అంతా మీకు కోర్టు గొడవలే అన్నమాట. కాబట్టి రైతులు టమాటాను పండించాడు, ఏం ఉపయోగం? రేటు లేదంటున్నారు. సిటీలో బ్రహ్మాండమైన రేటు అమ్ముడవుతుంది. కాబట్టి ఈ రకంగా మీరు కష్టపడినప్పటికీ కూడా మీకు ఫలితం అనేటటువంటిది శూన్యం. కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. అలాగే కంపల్సరీ మీరు మాత్రం ఉసిరి చెట్టుని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రావి ఉసిరి పెద్ద చెట్టు ఇంట్లో కాయలు కాస్తాయని కాదు, మీకు దోషం పోవడం కోసం లేదా రావి చెట్టును పెంచండి. బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఏదో ఈ పిచ్చోడు రావి చెట్టు పెంచమంటున్నాడు కదా గురువు, మనం పెంచకపోతే ఏమవుద్ది అనుకుంటున్నారేమో. మీరు ఇళ్ళు కట్టుకున్నప్పుడు మీ తాతలు తండ్రులు ఎన్ని రావి చెట్లని, ఎన్ని మామూలు చెట్లను కొట్టారో దానికి విరుగుడు చెప్తున్నాను. ఇది లేనిదే మీరు ఎన్ని పూజలు, ఎన్ని తిరుపతులు వెళ్ళినా మీకు ఏ విధమైన ఫలితం రాదు. వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అని చెప్తున్నాను. బీ కేర్ఫుల్.